చాలామంది రైతులు మొక్కజొన్న పెట్టిన తర్వాత మొక్కజొన్నకు పురుగులు తిన్నా పర్వాలేదు ఏం కాదనుకుంటా ఉంటారు. అసలు మంచిది కాదు. మొక్కజొన్న కూడా పురుగు మందు వాడకం అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ ఇంకా ఈ రేంజ్లో గడ్డి ఉంటే మాత్రం ఖచ్చితంగా పురుగు మందు అయితే కొడుతూనే ఉండాలి. అలా అని చెప్పేసి కంటిన్యూషన్గా కొట్టకూడదు. మనకు పురుగు తింటుందన్న ఉన్నప్పుడు పురుగు ప్రభావాన్ని బట్టి డోస్ ఎక్కువ ఉన్న మందు, డోస్ తక్కువ ఉన్న మందు బట్టి వాడుకోవాలి. పురుగు ఎక్కువ తిన్నట్లయితే ఖచ్చితంగా రేట్ ఎక్కువ అవుతుంది. డోసుని బట్టి అలా ఖచ్చితంగా వాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే వచ్చే నష్టాలు ఏంటంటే మనం మందు కొట్టకపోతే అవపడుతుంది కదా. ఇది ఒక మొక్క చచ్చిపోయింది. ఈ పురుగు ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత ఖాళీ పిప్పి ఏం లేదు, లోపలికి వెళ్ళి లోపలి ఈ పైన నుంచి మొగ్గిలోకి లోపలికి వెళ్ళి మొత్తం తినేస్తూ ఉంటుంది. దీంతో చెట్టు చనిపోతూ ఉంటుంది. చెట్టుకు కావాల్సిన ఆహారం దొరకకపోవడం వల్ల చనిపోవడం జరుగుతూ ఉంటుంది. బొక్క పడుతుంది కదా, సో ఇట్లనే ఉంటుంది అనమాట. అందుకనే పురుగు మందులు కొడుతూ ఉండాలి. ఇది ఒక చెట్టు, ఇదొకటి మొక్క ఇలా వాడిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ చెట్లు మంచిగానే ఉంటాయి. ఈ పురుగు మందు తినకముందు ఇలా మంచిగానే ఉంటుంది. తర్వాత పురుగు మందు తినడం స్టార్ట్ చేసినాక ఇలా అయిపోతూ ఉంటుంది. ఈ ఆకులు పడుతున్నాయి కదా, ఈ ఆకులు లెక్క తినేసి తర్వాత ఇలా మెల్లగా వాడిపోయి ఇలా అయిపోతూ ఉంటుంది. ఇలా అయిపోయాక మెల్లగా చెట్లు అనేవి ఇలా కింద కూలిపోయి చనిపోతూ ఉంటుంది. అంటే ఈ స్వభావం అంటే ఈ ప్రభావం అనేది పురుగు మందు ప్రభావం మనం ఖచ్చితంగా చూడాలంటే బాగా ఎండ కొట్టినప్పుడు ఇక్కడ వాడిపోతూ ఉంటుంది, అలా చూడవచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ చల్లడైతే ఇంకా క్లియర్గా అవుపడుతూ ఉంటుంది మొక్కలు చేస్తుందా లేదా అనేది. వాళ్ళు కూడా వాడిపోయినట్టు అవుపడుతూ ఉంటుంది. కాబట్టి పొద్దున వచ్చి మనం పంట పొలాలు చూసినట్లయితే ఎక్కడైతే చెట్లు చనిపోవడం జరుగుతూ ఉంటుందో అవి పూర్తిగా అవుపడుతూ ఉంటుంది. ఈ రేణులో పురుగు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రోజుల్లో పురుగు ఉందంటే డోస్ ఎక్కువ మంది కొట్టాలి. తప్పదిగా మనం మిర్చి తోటకి ఎలా అయితే డోస్ ఎక్కువ మంది రేట్ ఎక్కువ ఎలా కొడతామో దీనివల్ల కొట్టాల్సి ఉంటుంది ఆ పురుగు ప్రభావాన్ని బట్టి. కానీ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మొక్కజొన్న అంత అవసరం లేదు, నార్మల్ మందు కూడా సరిపోతుంది, అసలు మొక్కజొన్న ఆకిరీ చేయాల్సిన అవసరం లేదని విధంగా అంటూ ఉంటారు. అయితే అబద్ధము. దీని కూడా మందులు, పురుగు మందులు, అడుగు మందులు అవన్నీ టైం ఇచ్చుకోవాలి. అయితేనే మంచిది. అండ్ ఈ రేంజ్లో రాకముందు చూసుకోవాలి. దీంట్లో మనం పంట నష్టం తప్ప ఏం మిగలదు. అండ్ కొత్తగా పండేసే రైతులకు అయితే మెయిన్గా చెప్తున్నా, పులు తినేసిన పురుగు తర్వాత మొగ్గులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మొగ్గులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అడుగున మొత్తం ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ అడుగు బాగా మొత్తం తినేసి ఆగం చేస్తాం. ఉన్న చెట్లు అయితే తిరిగి రావు, అయిపోయినట్లే. కాబట్టి ఉన్న చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్నప్పుడు మాత్రం చూసుకోవాలి. అండ్ టైంకి గడ్డి మందు కూడా ఖచ్చితంగా కొట్టాలి. లేకపోతే మనం వేసే ప్రతి ఒక్క మందు గడ్డికి వెళ్ళిపోతుంది తప్ప పంటకు పనికి రాకుండా పోతుంది.